హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ ప్రణయమ ప్రళయమ ఎపిసోడ్ నెంబర్ 50. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం స్టోరీలోకి వెళ్తే, మొదటిసారి నిద్రమత్తు వదలనంటుంటే భారంగా కళ్ళు తెరుస్తాడు కౌశల్. తనని అల్లుకున్న సంపంగి పరిమళం మనసుని మైమర్పిస్తుంటే వెచ్చని ఆమె కౌగిల్లో కరిగిన కాలం చాలా నచ్చింది అతనికి. మళ్ళీ రాత్రి వరకు ఆ అవకాశం రాదని అర్థమై ఆమెని అప్పుడే వదలాలనిపించక టైం 7 వరకు గడిపేస్తాడు. ఇక లేవక తప్పదని అర్థమయ్యాక తన ప్లేస్లో పిల్లో పెడుతూ రిషిని జాగ్రత్తగా పడుకోబెడతాడు. నాకు నిద్ర వస్తుంది, పడుకో ప్లీజ్ అని రిషి అడిగితే, కాఫీ తాగొస్తాను, చాలా టైం అయిందా అని అడుగుతూ కష్టం మీద కళ్ళు తెరుస్తుంది రిషిక. జస్ట్ 7, నువ్వు ఇంకాసేపు పడుకో అని అంటే, ఇది సమ్మర్ కౌశల్, 7 అంటే అందరూ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఉంటారు, నేను మాత్రం ఇంకా బెడ్ మీదే ఉన్నాను, అందరూ నా కోసం ఏమనుకుంటారో అని రిషిక అంటే, అనుకుంటే అనుకున్నారు, వాళ్ళ కోసం మనకు అనవసరం. నీ ఫేస్లో టైర్డ్నెస్ క్లియర్గా కనిపిస్తోంది. నిద్రలో కళ్ళు తెరవలేకపోతున్న తన అవస్థకు ఎక్కువ వాదించకుండా కౌశల్ చెప్పినట్టే నిద్రపోతుంది రిషి. ఫ్రెష్ అయ్యి కిందికొచ్చిన కౌశల్కి కాఫీ అందిస్తూ, రిషి లేవలేదా అని అడుగుతుంది. లేదమ్మా అని కౌశల్ అనగానే, ఖాళీ కడుపుతో ఎక్కువసేపు నిద్రపోవటం మంచిది కాదు, ఏదైనా తిని నిద్రపోమ్మని చెప్పు అంటుంది శాంభవి. ఈ తరానికి ఆదర్శ అత్తవి నువ్వే వదిన, పొద్దెక్కిన మంచం దిగని కోడలికి దగ్గరుండి సేవలు చేస్తున్నావు. పొరపాటున ఆ పిల్ల కౌశల్కి పెళ్ళమైంది, కానీ అదే చేయిని పెళ్లి చేసుకుని ఉంటే ఇద్దరు అసలు గదిలోంచి బయటికే వచ్చేవారు కాదేమో, రోజంతా నిద్రపోతూనే ఉండేవారని అంటుంది ప్రియాంక. ఎవరు ఆమె మాటలు పట్టించుకోకుండా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయితే, బ్రేక్ఫాస్ట్కి వచ్చిన మధు పిచ్చిదానిలా ఏం వాగుతున్నావు, ఎవరు నిన్ను మనిషిగా కూడా చూడరు, అయినా కూడా వాగి నిన్ను నువ్వే దిగదార్చుకుంటావు ఎందుకని విసుగ్గా అడుగుతాడు. కోపంగా మూతి తిప్పుకుంటూనే అంతలో ఏదో గుర్తు, కౌశల్ మీకేమైనా డబ్బులు ఇచ్చాడా అని చాలా చిన్నగా అడుగుతుంది. 30,000 ఇచ్చాడు అని మధు చెప్పగానే, ఇచ్చినప్పుడు నాకు ఇవ్వడం తెలియదా అని కోపంగా అడుగుతుందామె. నీకెందుకు ఇవ్వాలని ఆశ్చర్యంగా అడుగుతాడు మధు. అవి హైమా కోసం తీసుకున్న చీరలకి, జాకెట్లకి నేను ఖర్చు చేసిన, ఇప్పుడు అవి అతని పెళ్ళం వాడుతోంది కాబట్టి వాటికైనా ఖర్చంతా కౌశల్ ఇచ్చేశాడు. ఆ విషయం నాకు అప్పుడే అర్థమైంది, నువ్వు విడమర్చి మరీ చెప్పాల్సిన అవసరం లేదు అని మధు అంటే, అర్థమైతే నాకెందుకు ఇవ్వలేదు అని అంటుంది ప్రియాంక. అవన్నీ నాన్నగారు ఖర్చు చేశారు, అందుకే ఆయనకే ఇచ్చేశాను అని మధు చెప్పగానే, దిగొచ్చాడు కలిబలి, 30,000 చేతులారా పోగొట్టాడని మనసులోనే భర్తను తిట్టుకుంటూ తన ఉక్రోషాన్ని మొత్తం పాత్రల మీద చూపిస్తుంది. ఆమెను పట్టించుకోకుండా తినేసి వెళ్ళిపోతాడు మధు. వాళ్ళ మాటలు వినిపిస్తున్నా అదేం పట్టించుకోకుండా మరుసటి రోజుకి బెంగళూరు ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేయడంలో బిజీ అవుతాడు కౌశల్. యుక్త, కాఫీ అని అరుస్తూ వచ్చి కౌశల్ పక్కన కూర్చుంటాడు జై. సగం నిద్రలో ఉన్న జై మత్తు వదలలేనప్పుడు ఇంకాసేపు పడుకోవచ్చు కదరా అని కౌశల్ అనగానే, పవర్ కట్ అన్నయ్య, వేడికి రూమ్లో ఉండలేకపోయాను అని అనేసి తలెత్తి చూసిన కౌశల్కి ఫ్యాన్ తిరగడం ఆగి చాలాసేపైనా ఇంటి చుట్టూ ఉన్న చెట్లు ఉక్కపోతను తెలియనివ్వకపోవడంతో రిషి ఎలా ఉందో అనుకుంటూ ఫాస్ట్గా పైకి వెళ్తాడు. అతడు వెళ్ళేసరికి ఒళ్ళంతా చెమటలతో చెదిరిన చీరలో బెడ్ మధ్యలో కూర్చుని కనిపిస్తుంది రిషిక. ఈ వేడిలో ఉండకపోతే పిలవచ్చు కదా అని కౌశల్ అనేసరికి, పిలవడం కాదు, అరిచాను, నీకే వినిపించలేదు అని అంటుంది రిషిక. సారీ, వినిపించలేదు, త్వరగా ఫ్రెష్ అయ్యిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దామని కౌశల్ అంటే, సరే వెళ్ళి సంయుక్త అక్కను పిలవండి, చీర కడుతుంది అంటుంది రిషి. ప్రతిసారి సంయుక్తను డిస్టర్బ్ చేయటం ఎందుకు, ఆ చీర నేను కడతాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటాడు కౌశల్. ఏంటి మీరా అంటూ కప్పలా నోరు తెరుస్తుంది రిషిక. కాసేపు నువ్వు, ఇంకాసేపు మీరు, బయట కూడా ఇలాగే పిలిచావంటే తాతయ్య దగ్గర క్లాసులు పడతాయి అని అంటాడు కౌశల్. పడితే పడ్డాయిలే, నువ్వు వద్దు, వెళ్ళి అక్కను పిలువు అని రిషిక అంటే, నో, నీకు చీర నేనే కట్టాలని ఫిక్స్ అయ్యా అంటాడు కౌశల్. ఏంట్రా ఇప్పుడే లేచావా అని గంభీరంగా వినిపించిన వర్మగారు గొంతుకి కాఫీ తాగుతున్న జైకి పొలమారుతుంది. ఉదయాన్నే లేచి పెద్ద పీకే పనేమి లేదు కదా తాతయ్య గారు, అందుకే తీరిగ్గా లేచాను అని చెయ్యనగానే, నువ్వంత ఖాళీగా ఉంటే పొలానికి రా, చేయాల్సిన దానికంటే ఎక్కువ పనే ఉంది అంటాడు వర్మ
కోతలైపోయాక ఇంకా పనేముంది, ఇప్పుడు ఖాళీయే కదా అని అయోమయంగా అడుగుతాడు చేయి. పొలం నిండా వడ్ల గింజలు పడిపోయాయి, వాటిని ఏరితే 2 బస్తాలు వస్తాయి అని వర్మగారు అనగానే, నేనేమైనా పిట్టనా గింజలేరటానికి అని అంటాడు చేయి. కాదురా, వశపిట్టవి. ఏంటి, ఇప్పుడు ఈయన జోక్ చేశాడా లేదంటే సీరియస్గానే అన్నాడా? ప్రతి ఇంట్లో చిన్నోళ్ళని గారాబంగా చూస్తారు, ఇక్కడ మాత్రం ఫుల్ రివర్స్. నేను కనిపిస్తే చాలు దెప్పటానికి రెడీగా ఉంటాడు అని లోపల తిట్టుకుంటూ జై ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్కి గట్టిగా నవ్వేస్తుంది స్ఫూర్తి. ఎందుకే నవ్వుతున్నావు? కాఫీ కాదు, పోయి హార్లిక్స్ తాగు. నా మేనల్లుడు నాలా స్ట్రాంగ్గా షార్ప్గా మంచి హైట్గా పుడతాడు అనేసరికి, పుట్టక నీలాగే పుట్టాలి, నీలా పుడితే వాడిని 2వ రోజే హాస్టల్లో వేసేయటం మంచిదని వెక్కిరిస్తుంది కమలాక్షి బామ్మ. నీ వంశానికి 1 అండ్ ఓన్లీ 1 పీస్ వారసుని నన్నే ఇంత మాట అంటావా అని చెయ్యి అంటే, అన్నాను. అయితే ఇప్పుడు ఏం చేస్తావు అంటుంది బామ్మ. ఏం చేస్తాను, హైదరాబాద్ వెళ్ళిపోతా అని చెయ్యి అంటాడు. ముందెళ్ళి మొహం కడని బామ్మ అంటే, గ్రానీ నేను సీరియస్గానే చెప్తున్నాను, నేను యుక్త రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. నేను నెల రోజులు లీవ్ పెట్టమన్నాను కదా, అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళి చేయాల్సిన పనేముందని అడుగుతూ ఒక్కసారిగా సీరియస్గా మారిపోతారు వర్మగారు. వర్క్ ఉంది తాతయ్య గారు, ఒక వారం రోజులు వెళ్ళేసి వస్తాం అని జడిసిన జై వినయంగా చెప్తాడు. నిజంగానే వస్తావా అని వర్మ అడిగితే, వస్తాను అంటాడు జై. ఖచ్చితంగా రావాలి, వచ్చే వారంలో అమ్మవారి జాతర మొదలవుతుంది, ఆ సమయానికి మీ 2 జంటలు ఇక్కడే భయంగా తలాడిస్తూ సరే అంటాడు జై. అల్లుడు గారు అని శివని గంభీరంగా పిలిచేసరికి, చెప్పండి మామయ్య గారు అంటూ వినయంగా ఆయన ముందుకు వస్తాడు శివ. మీరందరూ వెళ్ళే ఆలోచన ఉంటే ఒక 20 రోజులు మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి, ఇది మన కులదైవం జాతర, దగ్గరుండి జరిపించాల్సిన బాధ్యత మీదే. 4 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఆ జాతర గురించి ఆ ఊర్లో అందరికీ తెలుసు కాబట్టి వంశీ శ్రీకాంత్ ఒకరినొకరు చూసుకుంటారు. మనల్ని కాదులేరా, మనం బెంగళూరు నుంచి ముంబై వెళ్ళిపోదాం అంటాడు వంశీ శ్రీకాంత్కి మాత్రమే వినిపించేలా. వంశీ మొహం చూడగానే అతడి మనసులో ఏముందో ఇట్టే గ్రహించిన వర్మగారు, ప్రతి ఒక్కరిని ఉద్దేశించే ఈ విషయం చెప్తున్నానని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతారు. ఒకరినొకరు చూసుకున్న వంశీ శ్రీకాంత్లకు కళ్ళు బయటకి పొడుచుకొచ్చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఇటు జైకి మాత్రం కొత్త టెన్షన్ మొదలవుతుంది. మీ నాన్న నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నారేమోరా, అందుకే నువ్వు కూడా ఇక్కడ జాతరకి ఉండాలని కండిషన్ పెట్టారని అంటాడు భరత్. ఒక క్షణం మేము కూడా అదే అనుకున్నాం, కానీ ఆయన ఫేస్లో లాస్ట్ ఎక్స్ప్రెషన్ చూశాక అది కాదని కన్ఫామ్ అయిందని నిరాసక్తిగా అంటాడు వంశీ. ఎందుకు, ఏమంటున్నావురా అని భరత్ అడిగేసరికి, జాతర జరగడానికి ముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయానని తెలిస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారని ఆయన ఆలోచించాడు. కానీ నా కోసం కాదు, ఈ జాతరలో హోమం జరుగుతుంది, కొత్తగా పెళ్ళైన 2 జంటలతో పాటు ఆయన కూడా పాల్గొంటారు, అందరిలో నేను లేకపోతే మాట వస్తుంది, ముఖ్యంగా రిషి తండ్రిగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి అని వంశీ చెప్పగానే, అయితే నాకు కూడా బాధ్యతలు ఉంటాయేమో అని సంయుక్తని చూస్తూ అంటాడు భరత్. మాతో పాటు నీకు కూడా యాడ్ అయిన బాధ్యతలు అని శ్రీకాంత్ నవ్వగానే తను నవ్వుతాడు భరత్. సంయుక్త తల్లి ఇప్పటి వరకు అన్నింటిలోనూ దూరంగా ఉంది, ఈ హోమానికైనా ఆవిడ వస్తే బాగుంటుంది. జై ప్రతిదానికి ఏదో ఒక కథ చెప్తున్నాడు, వాడిని నమ్మటానికి లేదు. నువ్వే ఎలాగైనా ఆవిడ గురించి తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయి మధు అని కొడుకుని ఆదేశించి కాసేపు చల్లగాలి కోసం బయటికి వెళ్తారు వర్మగారు. ఆవిడ డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలని మధు ఆలోచిస్తున్న టైంలో, ఏమైంది ఇంకా ఇక్కడే నిలబడిపోయావు అంటూ వస్తుంది ప్రియాంక. ఏం లేదులే, నీకు చెప్తే అదో తలనొప్పి, నువ్వు చెప్తావో లేదో అని అడిగాను, వినబడక కాదు. మామయ్య గారు చెప్పారు కదా, నేను విన్నాను, హైదరాబాద్లో మా బంధువులందరూ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా సంయుక్త గురించి అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను అని
ప్రియాంక అనేసరికి ఈ విషయంలో నువ్వు వేలు పెట్టడానికి ప్రయత్నించకు అని కోపంగా చెప్పి పాలేర్లతో మాట్లాడడానికి బయటికి వెళ్తాడు మధు. నువ్వు వద్దన్నావు కాబట్టి ఖచ్చితంగా చేస్తానని పంతంగా అనుకుంటూ ముందుగా సంయుక్త ఆఫీస్ డీటెయిల్స్ తెలుసుకొని ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టాలనుకుంటుంది ప్రియాంక. నిన్న వీడియో కాల్ తర్వాత నుంచి లావణ్య పరిస్థితి ఎలా ఉందో తెలియక నలిగిపోతున్న భరత్ సంయుక్త తనకి కాఫీ తీసుకురావడానికి వచ్చినప్పుడు అదే విషయాన్ని ఆమెను ఇప్పుడు లావణ్య హెల్త్ ఎలా ఉంది సంయుక్త అని. అమ్మకేమైంది అంకుల్, తన హెల్త్ బాగానే ఉంది, నార్మల్గానే ఉంది అని సంయుక్త చెప్పగానే నిన్న టెన్షన్గా కనిపించింది, అదే కనిపించారు కదా అందుకే అడిగాను అని తడబడుతూ చెప్తారు భరత్ గారు. లావణ్య పట్ల అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆరాటాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అమ్మని ఇంత ప్రేమిస్తున్నారా అని మనసులో అనుకుంటుంది సంయుక్త. బాగుంది అంకుల్, మార్నింగ్ స్కూల్కి కూడా వెళ్ళిందంట, కాల్ చేశానని సంయుక్త చెప్పగానే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాడు భరత్. ఆ తర్వాత జైకి కాఫీ ఇస్తూ నువ్వెందుకు అంత టెన్షన్గా ఉన్నావు అని అయోమయంగా అడుగుతుంది సంయుక్త. జాతర అంటే చాలామంది వస్తారే, అంతమందిలో మన ఇద్దరం కలిసి కూర్చొని హోమం చేశామంటే ఖచ్చితంగా ఎవరో ఒకరి కంటపడతాం. పైగా ఫ్లెక్సీలు పెట్టి చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ మనని చూడని వాళ్ళు కూడా ఈ ఫ్లెక్సీలో ఖచ్చితంగా మనల్ని చూస్తారు చెప్తాడు చెయ్యి. ఇంకా కాసేపు నువ్వు ఇంకాసేపు మీరు, బయట కూడా ఇలాగే పిలిచావంటే తాతయ్య దగ్గర క్లాసులు పడతాయి అని ఇటువైపు కౌశల్ అంటూ ఉంటే పడితే పడ్డాయిలే, నువ్వు వద్దు, వెళ్ళి అక్కను పిలువు అని రిషి అనేసరికి నో, ఈరోజు నీకు చీర నేనే కట్టాలని ఫిక్స్ అయ్యా అని అంటాడు కౌశల్. అబ్బా, ఎర్లీ మార్నింగ్ ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు, నేను డ్రెస్ వేసుకుంటాను, అసలు చీరే కట్టుకోను అని రిషిక అంటుంది. నేను చీర కడితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని కౌశల్ అడిగేసరికి ఏదో ఉందిలే అని తనకి మొహం చూపించకుండా దిక్కులు చూస్తున్న ఆమె మొహాన్ని దోసిల్లోకి తీసుకొని అసలు ప్రాబ్లం ఏంటి అని మరోసారి మృదువుగా అడుగుతాడు కౌశల్. నీకు నార్మల్గా చెప్తే అర్థం కాదు, టార్చర్ చూపించాల్సిందే అని మనసులో సీరియస్గా అనుకుంటూ కౌశల్ చేతిని కోపంగా నెట్టేసి తడుముకుంటూ వాష్రూమ్ వైపు వెళ్తుంది రిషిక. హే, పడిపోతావు అని కౌశల్ అనగానే పడకుండా వాల్ సపోర్ట్ తీసుకోవటం మాకు తెలుసులే అని గీరగా చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తుంది రిషిక. ఏమైంది దీనికని ఆలోచిస్తూ బెడ్షీట్ సరిచేస్తాడు కౌశల్. కాసేపటికి బ్లౌజు పెట్టికోట్తో అతని ఎదురుగా వస్తుంది రిషిక. మెరూన్ బ్లౌజుకి సేమ్ కలర్ పెట్టికోట్కి మధ్య తెల్ల నిలవంకలా కనిపిస్తున్న ఆమె నడుమును చూసి కౌశల్ గొంతు తడారిపోతుంది. నన్ను టచ్ చేయకుండా నాకు చీర కట్టు అంటుంది రిషిక. ఏంటి, ముట్టుకోకుండా చీర కట్టాలా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కౌశల్. అవును, త్వరగా స్టార్ట్ చేయి, ఇంతకీ డోర్ లాక్ చేసావా లేదా అని రిషిక అంటుంటే ఏంటి కమెంట్ చేస్తున్నావు అంటూ ఒక్కసారిగా తన వాయిస్లో బేస్ నింపేస్తాడు కౌశల్. మొదటిసారి అతడి గొంతులో కోపం వినిపించిన ఒక్క అడుగు వెనక్కి వేసిన రిషి అక్కడి నుంచి వెళ్ళబోతూ వాళ్ళని గుద్దుకుంటుంది. అప్పటికి ఆమె కన్నుల్లో నీళ్ళ సుడులు తిరుగుతుంటే ఏడుస్తున్నావా అని కంగారుగా అడుగుతాడు కౌశల్. వెంటనే దగ్గరలో ఉన్న అతన్ని చుట్టేసి నా మీద సీరియస్ అవ్వకు, నాకు ఏడుపు వస్తుందని వెక్కుతూ చెప్తుంది రిషిక. నేను టీచ్ చేయాలనుకున్నాను, నిన్ను ఏడిపించాలని కాదమ్మా, నా బుజ్జి కదా, గోల్డ్ కదా, ఇలా ఏడవకరా అని కౌశల్ బుజ్జగిస్తుంటే నన్ను మా డాడీలిద్దరూ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కోప్పడలేదు అని రిషిక అంటుంది. నీకు వాళ్ళిద్దరి తర్వాత ప్లేస్ ఇచ్చేశాక నువ్వు నన్ను అవాయిడ్ చేసినట్టు అనిపిస్తే ఈజీగా తీసుకోవటం నా వల్ల కాదు అని రిషిక అంటుంటే ఐ రియల్లీ లైక్ యూ, అందుకే నీతో ఫ్రీగా ఉంటున్నాను అని అంటాడు కౌశల్. నువ్వు సీరియస్ అయితే నేను భరించలేను, ఇంకెప్పుడు సరదా కూడా నన్ను ఏడిపించకు, నిన్ను అందరికంటే బెస్ట్గా ట్రీట్ చేస్తాను, ఐ ప్రామిస్ యూ అని అంటాడు కౌశల్. నేను మాత్రం మా డాడీల తర్వాతే ప్లేస్నే నీకు ఇస్తాను, ఫస్ట్ ప్లేస్ ఎక్స్పెక్ట్ చేయకు అంటూ బెదిరిస్తున్నట్టు చెప్తుంది రిషిక. సరేలే, థర్డ్ ప్లేస్ కన్ఫర్మ్ చేసుకో అంటాడు కౌశల్. థర్డ్ కాదు, సెకండ్, ఫస్ట్ ప్లేస్ నేను మా డాడీలు ఇద్దరికీ ఇస్తాను, వాళ్ళలో భేదం నేను చూడను
అని రిషిక అంటుంటే సరే అంటాడు ఆమె తల మీద ముద్దు పెట్టి. త్వరగా చీర కట్టు, ఆకలిగా ఉంది అని ఆమె పొజిషన్ మరోసారి గుర్తొచ్చి టచ్ చేయకుండా చీర ఎలా కట్టాలని నీరసంగా అడుగుతాడు. అదంతా నాకు తెలియదు, నువ్వు నన్ను హర్ట్ చేసావు కాబట్టి నీకు నేను ఇచ్చే పనిష్మెంట్ ఇదే అంటుంది సీరియస్గా. నువ్వు ఎలా ఉన్నావో నీకైనా ఐడియా ఉందా అని నీరసంగా అడుగుతాడు కౌశల్. నేను ఆల్రెడీ చెప్పాను, నీ టచ్ నాలో ఫీలింగ్స్ పుట్టిస్తోందని. అయినా వినకుండా చీర కడతా అన్నావు. నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్నా నిన్నెలా నేను నార్మల్గా వదిలేస్తా? నిన్నిలా చూస్తే నువ్వెలా కంట్రోల్లో ఉంటావో నేను చూస్తాను అని అంటూ కాసేపటి క్రితం వరకు లైట్ ఆఫ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ ఆలోచన కూడా వెనక్కి తీసుకున్నా అంటుంది రిషి. అంటే అంటాడు కౌశల్. లైట్ ఆన్ చేసే ఉంటుంది, నువ్వు చీర కట్టు అంటుంది రిషిక. వాట్ అంటాడు కౌశల్. అవును, షై ఫీలింగ్ రావడం లేదా అని ఆమె మెడవంపుల్లో వేలితో రాస్తూ కవ్వింపుగా అడుగుతాడు కౌశల్. ఏమో, నాకు కనిపించదు సిగ్గుపడటానికి అని వెటకారంగా అంటుంది అతడి చేతిని నెట్టేసి. నేను కనిపిస్తేనే సిగ్గుపడతావా అని అంటూ ఆమె కంఠం మీద ముత్యంలా మెరుస్తున్న నీటి బిందువుని పెదవుల మధ్య దాస్తూ తమకంగా అడుగుతాడు కౌశల్. అతడి స్పర్శకే దేహం వేడికోలం అవుతుంటే ఇక అతడి చర్యకు నేల మీద నిలవగలదా? అరికాలు మొదలు మెడ వరకు సర్రున పాకిన మెరుపుకి తనలో రేగుతున్న అలజడిని అణచటం కష్టమై ఆమె ఊపిరి భారంగా మారుతుంది. ఆమె శ్వాసిస్తున్న వేగానికి అనుగుణంగా కదులుతున్న ఆమె ఎదపై మరో ముద్దును అద్దుతాడు కౌశల్. ఊపిరి ఆగిపోయిన భావన కలుగుతుంటే వెళ్ళటానికి వెనక్కి తిరిగిన ఆమెను విసురుగా వెనక్కి లాగి అతడి కౌగిట్లో దాచేస్తాడు కౌశల్.